మస్క్యులర్ డిస్ట్రఫీ అని ఒకటి అయితే ఉంది కదండి. అంటే కండరాల క్షీణత అని, కండరాలు కరిగిపోవడం అని ఏమో అంటారు కదా. సో అదైతే మా తమ్ముళ్ళకి ఇద్దరికి వచ్చేసిందనమాట. లాస్ట్ ఇయర్ అయితే మా పెద్ద తమ్ముడు అయితే చనిపోయాడు. ఇప్పుడైతే ప్రజెంట్ మా చిన్న తమ్ముడు. సో వాళ్ళు ఇలా ఉండడం వల్ల అయితే స్నానం చేయించడానికి, బాత్రూమ్ పోవడానికి, దేనికైనా వాళ్ళకి కష్టం అండి. సో స్నానం చేయించాలంటే ముందు ఒకరు వెనకొకరు అయితే ఉండాలి, సపోర్ట్ అయితే ఉండాలి. సపోర్ట్ లేదైతే వాళ్ళు అసలు కూర్చోలేరు, స్నానం చేయలేరు, దేనికి వెళ్ళలేరు అనమాట. మోషన్కి వెళ్ళాలనుకున్నా కూడా ఇద్దరైతే పట్టుకోవాలన్నమాట. మా తమ్ముళ్ళ పరిస్థితి అయితే ఇదే అనమాట అండి. చూడండి, మా తమ్ముడు కోసం అయితే వచ్చేసాను, హాలిడేస్ కదా. నాకు ఇద్దరు తమ్ముళ్ళు ఉండేదండి. ఒక తమ్ముడు అయితే లాస్ట్ ఇయర్ చనిపోయడం జరిగింది. అదైతే నేను వీడియో అప్లోడ్ చేశాను కదా మీకు ఇంతకుముందు. సో ఇదైతే చిన్న తమ్ముడు అనమాట అండి. ఈ తమ్ముడు కూడా సేమ్ అలానే, కాకపోతే ఏమో ఉన్నన్ని రోజులైతే ఉండాలి కదండి, వాడికి కూడా సంతోషం అనమాట. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్క మా దగ్గరికి రావా అనేసరికి అయితే వచ్చేసాను అనమాట. అమ్మమ్మ వాళ్ళ దగ్గర 2-3 డేస్ ఉండి అయితే వచ్చేసాను పిన్ని వాళ్ళ ఇంటికి. నేను రాగానైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట మా తమ్ముడు. అంటే మా పిల్లలు ఉన్నారు కదండి, మా పిల్లలతో ఆడుతూ పాడుతూ అయితే ఉంటాడనమాట. కొంచెం సరదాగా అనిపిస్తుంది. చూడండి, సైడ్కి బోన్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా మొత్తం వచ్చేస్తుంది. దానివల్ల వాళ్ళు కూర్చోలేరు అనమాట, సపోర్ట్ లేనిది. నార్మల్గా ఎప్పుడైనా ఒకడే కూర్చునేది, ఈ మధ్యలో అయితే కూర్చోవడం లేదు. సపోర్ట్ ఉండాల్సిందే పక్కా. తినిపించాలన్నా ఏదైనా సరే ఇద్దరైతే పక్కా ఉండాలన్నమాట తమ్ముడికి. అందుకని మేమైతే రానగానే ఫోన్ చేస్తే ఎప్పుడైనా వచ్చేస్తానమాట తమ్ముడు కోసం అయితే. ఎందుకంటే వీళ్ళు ఉన్నన్ని రోజులే కదండి వచ్చేది. వీళ్ళైతే మేము రావడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. నేను ఎప్పుడైనా లాస్ట్ వద్దామనేసి అనుకున్నాను, ఎప్పుడైనా ఫస్ట్ వస్తాను, ఈసారి అయితే లాస్ట్ వద్దామనేసి అనుకున్నాను. ఎందుకు అందరు ఇంటికి వెళ్ళి మా ఇంటికి లాస్ట్ వస్తావని మా తమ్ముడు అనేసరికి నాకు ఎలానో అనిపించింది. సో అందుకని తొందరగా వచ్చేసాను అనమాట. ఇప్పుడైతే నేను ఉన్నాను కదా, వాడికి ఇష్టమైనవి అన్నీ అయితే చేసి పెడతానమాట. వాడికి ఇష్టం వచ్చినంత తినేస్తాడు. కొంచెం తిన్నా మాకైతే తృప్తి కదండి, మా తమ్ముడు మా చేతితో వంట చేస్తే తిన్నాడని. ప్లీజ్ లైక్ ఇచ్చేయండి. చూడండి, ప్లీజ్ లైక్ ఇచ్చి మా తమ్ముడికి సపోర్ట్ చేసేయండి.